చూస్తున్నారు S8 న్యూస్. S8 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందన. మూడవసారి ఎన్డీఏపై విశ్వాసం ఉంచారు. ఇదొక చారిత్రక ఘట్టమని వ్యాఖ్య. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం. ఇండియా కూటమి ఫలితాలపై యావత్ కాంగ్రెస్ కార్యకర్తలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామని వెల్లడి. కిర్లంపూడి మీడియా సమావేశంలో ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన. అన్నమాట ప్రకారం తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నట్టు వెల్లడి. కడియం కావ్య గెలుపుతో కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం. మంచి మెజార్టీ పాలకుర్తి ప్రజలు అందించారన్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. భారీ మెజార్టీతో మెదక్ ఎంపీగా గెలిచిన బీజేపీ అభ్యర్థి. తన గెలుపు మెదక్ ప్రజలకు అంకితం చేస్తున్నానన్న రఘునందన్ రావు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసిన సందర్భంగా ఖైరతాబాద్లో బీజేపీ సంబరాలు. పాల్గొన్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి. స్టాక్ మార్కెట్ను భారీగా కుదిపేసిన లోక్సభ ఎన్నికల ఫలితాలు. గడిచిన 4 ఏళ్లలో ఇదే అతిపెద్ద మార్కెట్ పతనం. ప్రజలు వరుసగా మూడవసారి ఎన్డీఏపై విశ్వాసం ఉంచారని, భారతదేశ చరిత్రలో ఇదొక చారిత్రాత్మక ఘట్టమని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మీ అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడానికి గత 10 ఏళ్లలో చేసిన మంచి పనులను కొనసాగిస్తామని హామీ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలందరికీ సెల్యూట్ చేస్తున్నామని పేర్కొన్నారు. పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారని, వారి కష్టాన్ని మాటల్లో చెప్పలేమన్నారు మోదీ. लगातार तीसरी बार जनता जनार्दन का प्यार, उनका आशीर्वाद हमारा हौसला बढ़ाता है, हमारे संकल्प को नई मजबूती देता है, नई ऊर्जा देता है. हमारे विरोधी एकजुट होकर भी उतनी सीटें नहीं जीत पाए जितनी इस लोकसभा चुनाव में अकेली बीजेपी ने जीती है. मैं देश के कोने कोने में उपस्थित बीजेपी के कार्यकर्ताओं को कहूंगा, देशवासियों को कहूंगा, आपकी मेहनत, इतनी गर्मी में आपका बहाया पसीना, ये मोदी को निरंतर काम करने की प्रेरणा देता है. और मैं देशवासियों का दोबारा दोहराना चाहता हूं, अगर आप 10 घंटे काम करेंगे तो मोदी 18 घंटे काम करेगा. आप 2 कदम चलेंगे तो मोदी 4 कदम चलेगा. हम भारतीय मिलकर चलेंगे, देश को आगे बढ़ाएंगे. तीसरे कार्यकाल में देश बड़े फैसलों का एक नया अध्याय लिखेगा.
కరీంనగర్ డీసీసీ కార్యాలయం నుండి సిరిసిల్ల కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచెల రాజేందర్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఫలితాలపై యావత్ కాంగ్రెస్ కార్యకర్తలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు. కరీంనగర్ లోక్సభ నుండి ప్రతి ఒక్కరం ఇండియా కూటమి నాయకత్వానికి, ముఖ్యంగా తమ నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు ఖార్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి సభ్యులకు హృదయపూర్వక అభినందన తెలుపుతున్నామని తెలిపారు. తెలంగాణలో కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గణేష్ 10,000 పైచిలకు మెజారిటీతో గెలవడం 5 నెలల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశంసగా భావిస్తున్నామని పేర్కొన్నారు. యావత్ కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. అందులో కరీంనగర్ లోక్సభకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరం కూడా ఇండియా కూటమి నాయకత్వానికి, ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మిగతా ఇండియా కూటమి యొక్క నాయకులందరూ కూడా హృదయపూర్వకంగా మా యొక్క అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనేకమైన ఎగ్జిట్ పోల్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా 30-40 ఛానల్గా దేశవ్యాప్తంగా ఉన్న ఛానళ్లన్నీ ఇండియా కూటమికి సీట్లే రావన్నట్టుగా చూపెట్టిన పరిస్థితులలో ఈరోజు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిన, ఈడీ ఎన్ఫోర్స్మెంట్లను ఉపయోగించుకుని మొత్తం ప్రతిపక్షాలను గొంతు నొక్కే ప్రయత్నం చేసిన, ప్రజాస్వామ్యం బతకాలని ఈరోజు ఇండియా కూటమి యొక్క సభ్యులను ఇంత పెద్ద ఎత్తున గెలిపించినటువంటి భారత ప్రజలందరికీ కూడా ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి ప్రేమ చాలా స్పష్టమవుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక జరిగిన ఉప ఎన్నిక శాసనసభలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యుడిగా శ్రీ గణేష్ గారు దాదాపు 10,000 పైచిలకు మెజార్టీ, 7,000-8,000 మెజార్టీతో గెలిచిన సందర్భంగా ఇది ప్రస్తుతం 5 నెలల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక ప్రశంసగా మేము ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం. గణేష్ గారి గెలుపు పట్ల హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్ లోక్సభకు వచ్చేటప్పటికీ సరే కారణాలు ఏమైనా అంతర్గతంగా అభ్యర్థి రాజేందర్ రావు గారు, గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, పార్టీ ఇన్ఛార్జీలు, పార్టీ మండల, గ్రామ, బూత్ స్థాయి నాయకత్వం అంతా కూడా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు కృషి చేయడం జరిగింది. శ్రీకాకుళం నియోజకవర్గం కూటమి అభ్యర్థి గొండు శంకర్ విజయం. శ్రీకాకుళం నియోజకవర్గం నూతన ఎమ్మెల్యేగా గొండు శంకర్ సంచలన విజయం సాధించారు. చరిత్ర సృష్టించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సమిష్టి కృషితో శ్రీకాకుళం నియోజకవర్గంలో నూతన చరిత్ర, భారీ మెజార్టీతో చరిత్ర సృష్టించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గారి కార్యాలయంలో వారి తండ్రి గారు మాజీ శ్రీకాకుళం రూరల్ మండల ఎంపీపీ గొండు జగపతి గారితో కేక్ కటింగ్ తో సంబరాలు చేశారు. తదనంతరం గొండు జగపతి మీడియాతో మాట్లాడారు. జై శంకరన్న, జై శంకరన్న, జై శంకరన్న, జై శంకరన్న. ఈ ఆదరాభిమానాలకు మేము రానున్న 5 సంవత్సరాల కాలంలో నిరంతరము మీ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి, అలాగే సంక్షేమ పథకాలు అన్ని ప్రభుత్వ విధానాలకి అనుగుణంగా మీ వద్దకు చేర్చి మిమ్మల్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే మా బాధ్యతగా మేము 5 సంవత్సరాలు నిర్వర్తిస్తామని నేను ఈ పత్రిక మీ ఛానల్ ద్వారా నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఎన్ని అవాంతరాలు వచ్చినా ఈ నియోజకవర్గంలో మహానాయకులను చెప్పుకునే గొప్పవారికి తలకిందులు చేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో, మేము అనుకున్నటువంటి 40,000 మెజార్టీతో మమ్మల్ని గెలిపించడానికి అహర్నిశలో కృషి చేసి తపన చెంది ఎంతో అభిమానంతో మమ్మల్ని ఆదరించి గెలిపించినటువంటి మీకు పాదాభివందనాలు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మాట్లాడారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి అయిన కడియం కావ్య గెలుపు కొరకు పనిచేసిన ప్రతి కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొంటూ పాలకుర్తి నియోజకవర్గం నుండి మేము ఊహించిన మెజార్టీ కన్నా మంచి మెజార్టీ పాలకుర్తి ప్రజలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పాల్గొని నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ
ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు కూడా ఎంతో కష్టపడి క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఎంపీ ఎలక్షన్స్కి కూడా, అసెంబ్లీ ఎలక్షన్స్కి అయితే ఎంత అయితే కష్టపడి తను క్యాంపెయిన్ చేసిందో అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్స్కి కూడా అంతే కష్టపడి చేయటం జరిగింది. సో దానికి తోడు మన పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎక్కడా తగ్గేదే లేదని, మరి ఆనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే కూడా పార్లమెంట్ ఎలక్షన్స్కి ఆల్మోస్ట్ 10,000 మెజారిటీ తోటి, అప్పటికంటే ఇంకా 10,000 ఎక్కువ వచ్చినాయి ఈసారి. మరి 56,888 మెజారిటీ తోటి గెలిపించాలి అని అంటే మరి మా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఎంతో శ్రమ కృషి చేస్తే ఈ గెలుపు అనేది, ఈ మెజారిటీ అనేది ఈరోజు వచ్చింది. అనుకున్న దానికన్నా కూడా బ్రహ్మాండమైన మెజారిటీ తెచ్చి చూపించిండ్రు మరి ప్రజలందరూ కూడా, వరంగల్ ప్రజలు. అందులో మా పాలకుర్తి అందరికన్నా ముందున్నందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు ఒక మాట చెప్పినాం, మాకన్నా కూడా మంచి మెజారిటీ వస్తుందని చెప్పినాం. నిజంగా కూడా మరి మాకన్నా కూడా ఇంకా 10,000 మెజారిటీ ఎక్కువనే వచ్చింది. పోలింగ్ పర్సెంట్ కొంచెం తక్కువ ఉన్నా కానీ అంత మెజారిటీ వచ్చింది. ఇంకా కూడా ఓట్లు పోలైతే ఇంకా అంతకన్నా కూడా మరి ఇంకెంత మెజారిటీ వచ్చేదో. మరి అంత మెజారిటీ రావడానికి కారణమైన మా కార్యకర్తలు, మరి ప్రతి కాంగ్రెస్ అభిమాని అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే కష్టపడ్డారో అంతకన్నా ఎక్కువ కష్టం ఈరోజు పడ్డారు. ఈ మండు టెండర్లో కూడా మీటింగ్ కూడా లెక్క చేయకుండా వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. మరి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అంతకన్నా బ్రహ్మాండమైన విజయం మా పాలకుర్తిలో వస్తుంది. కిర్లంపూడిలో తన నివాసంలో ముద్రగడ పద్మనాభం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి పరాజయం వచ్చిందని, కోట్లాది మందికి సంక్షేమ పథకాలు పేదవారికి అమలు చేసి ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని, దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని సాహసం జగన్మోహన్ రెడ్డి చేశారన్నారు. కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదన్నది నాకు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయిందని, సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్ట్ లేకపోతే మీరు పెట్టిన సంక్షేమ పథకాలు మించిపోయి ఎదుటివారు పెట్టడం వల్ల అటు ముగ్గార సంక్షేమ పథకాలకు ప్రజలు ఓటు వేయనప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాలు జోలికి వెళ్లకుండా ప్రజలు అవకాశం కల్పించారని అనుకుంటున్నాను. అయినా కూటమి నాయకులు గెలిచినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గురించి ఒక సవాల్ విసిరానని, పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించకపోతే నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పడం జరిగిందని, నేను ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని అప్లికేషన్ పెట్టుకుంటానని తెలిపారు. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారు మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాం కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా. ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి అయ్యా. నర్సాపూర్ బీవీఆర్ ఐటీ కళాశాలలో మెదక్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆయనకు గెలుపు పత్రాన్ని అందజేశారు. అనంతరం బీజేపీ నాయకులు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. So after consolidating all the results,
I declare Madhavaneni Raghunandan Rao, Bharatiya Janata Party candidate with 4,71,217 votes as the winner of Medak Parliament constituency with a margin of 39,139 votes. Sir. లోక్సభ ఎన్నికల్లో గెలిచిన అనంతరం మెదక్ ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన గెలుపు ప్రజలకు అంకితమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా నాయకులు కార్యకర్తలు ప్రచారం చేశారన్నారు. మెదక్ కీర్తిని పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. మెదక్లో విజయం సాధిస్తామన్న ధీమాలో ఉన్న బీఆర్ఎస్ కు ప్రజలు షాక్ ఇచ్చారు. 2019లో మెదక్ ఎంపీగా పోటీ చేసిన రఘునందన్ రావుకు 2,01,567 ఓట్లు రాగా ఈసారి 4,71,217 ఓట్లు వచ్చాయి. లోక్సభ స్థానం ఏర్పడ్డ తర్వాత బీజేపీకి ఇది రెండో విజయమని ఆయన తెలిపారు. మీడియా మిత్రులకి నమస్కారం. నేను మీ రఘునందన్ రావు. భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నడ్డా గారు, అమిత్ షా గారు, కేంద్ర నాయకత్వం నాపైన అచంచలమైనటువంటి విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ నుంచి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. 2001 ఏప్రిల్ 27వ తారీఖు రోజు రాజకీయాల్లోకి అడుగుపెట్టినటి నుంచి ఈ రోజు వరకు పేద ప్రజల గొంతుకగా మెదక్ జిల్లా సమస్యలే నా ఎజెండాగా దాదాపు 23 సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఎక్కడ ఎవరికి ఎప్పుడు సమస్య వచ్చినా పేద ప్రజల గొంతుకగా నిలబడేందుకు ప్రయత్నించిన నన్ను ఇంత గొప్ప పరిస్థితులలో ఇంత గొప్పగా ఆశీర్వదించినటువంటి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి నా గెలుపు కోసం అనునిత్యం సూర్యుడు బగబగ మండుతుంటే కూడా సూర్యునితో పోటీపడి రగన్న గెలిస్తే నేను గెలిచినట్టని నమ్మి ఇక్కడ ఎవరు మాకు శాసనసభ్యులు లేకున్నా ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఆర్థిక మంత్రులు, పెద్ద పెద్దోళ్ళు ఈ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా చిన్నోళ్ళమే అయినప్పటికీ కూడా మా కార్యకర్తలు 7 శాసనసభ నియోజకవర్గాల పరిధి లోపల రగన్ననే నేను అనుకొని నా గెలుపు కోసం శ్రమించినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు, కుటుంబ సభ్యులకు, ఆత్మీయులందరికీ కూడా శిరస్సు వంచి శతకోటి వందనాలు, పాదాభి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎన్నికలు ముఖ్యంగా మెదక్ పార్లమెంటుకు జరిగినటువంటి ఎన్నికలు ధనబలానికి, వ్యక్తుల అహంకారానికి జరిగినటువంటి ఎన్నికల లోపల ప్రజలు జనబలం కాదు మా గొంతుకగా నిలబడే రఘునందన్ వైపు మేము నిలబడతామని అన్ని నియోజకవర్గాల ప్రజలు గొప్ప మనసుతో నన్ను ఆశీర్వదించారు. ఏ నమ్మక, ఏ విశ్వాసం అయితే నా మీద ఉంచి రగన్ అయితే వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్గా మా సమస్యల్ని వింటాడు, పరిష్కరిస్తాడు. గతంలో దుబ్బాక నుంచి గెలిచి దుబ్బాకకి ఎట్లయితే పేరు తెచ్చిండో ఇప్పుడు మెదక్ నుంచి గెలిపించి పంపిస్తే మెదక్ పేరుని, మెదక్ కీర్తి ప్రతిష్టల్ని తప్పకుండా కాపాడుతాడని చెప్పి నా మీద అచంచలమైన విశ్వాసంతో ఓటుకు నోట్లు వంచినా, రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా, నన్ను ఓడగొట్టడానికి శతదా ప్రయత్నించినప్పటికీ కూడా ప్రజలు, ముఖ్యంగా మా కార్యకర్త బంధువులందరూ కూడా నా వైపున నిలబడి ఒంటరి పోరాటం జరిపినటువంటి మా కార్యకర్త బంధువులందరికీ కూడా జీవితకాలం రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజా అభిమానం వెల్లుబీకితే ప్రజా తీర్పు ఇలానే ఉంటుంది అని గుంటూరు పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా గుంటూరు పార్లమెంటుకు సంబంధించిన ఓట్ల కౌంటింగ్ ను ఎన్నికల అధికారులు స్థానిక నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించారు. పార్లమెంటుకు సంబంధించి వైసీపీ తరపున పోటీ చేసిన తన ప్రత్యర్థి కిలారి వెంకట రోషేపై పెమ్మసాని చంద్రశేఖర్ 3,44,695 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. నమ్మి, ముఖ్యంగా నాలాంటి వ్యక్తిని ఫస్ట్ టైం వచ్చినా కూడా నమ్మి భారీ మెజారిటీతో నన్ను గెలిపించారు. కాబట్టి తప్పనిసరిగా ఆ కృతజ్ఞత అణువణువున తీర్చుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారిలా కాకుండా అదేవిధంగా మా ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలుస్తున్నారు. అందుకు ఇంకా నేను గెలిచిన దానికన్నా కూడా దానికి ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంది. నేను ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తులు నన్ను నమ్మి టికెట్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా మా కోసం కష్టపడినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అందరూ తలవబట్టి ఈరోజు అద్భుతమైనటువంటి మెజారిటీతో మనందరం గెలుస్తా ఉన్నాం. కార్యకర్తలు కూడా చాలా బాగా, అంటే 24 గంటలు నాకంటే ఎక్కువ కష్టపడి పనిచేశారు. అందరూ కూడా, వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాము. మేము వచ్చిన తర్వాత ఒక్కటే నేను కార్యకర్తలను కోరుకునేది ఏంటంటే, మీరు చాలా అవమానాలకి గురయ్యారు.
అదేవిధంగా మిమ్మల్ని అణిచివేశారు, ఇబ్బందులు పెట్టారు, కేసులు పెట్టారు, ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టారు. అయినా కూడా మీరు అందరూ కూడా ఇప్పుడు వచ్చిన పరిస్థితుల్లో మనకు ఆవేశం ఉంటుంది. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు అయితే చేశారో, వైసీపీ కార్యకర్తలు ఏ తప్పు అయితే చేశారో అది మనం చేయకూడదు. చేయకుండా మనకిచ్చిన అవకాశాన్ని మనం అభివృద్ధి చేసి మంచితోటి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ తోటి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడన్నా 4-5 రౌడీ షీటర్లు ఉంటే వాళ్ళందరినీ కూడా చట్టం వాళ్ళ పని చేసుకుంటా పోతుంది. 99% ఆఫ్ ది ప్రజలు అందరూ ఏ పార్టీలో ఉన్న వ్యక్తులైనా కూడా మంచి వాళ్ళు, సమాజం ముందుకు వెళ్లాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే, మేము గెలిచినా కూడా మీరు కూడా ఏ పనులు కావాలన్నా కూడా మా ఎమ్మెల్యేల దగ్గరికి కానీ మా దగ్గరికి కానీ రండి, మాకు సాధ్యమైనంత వరకు తప్పనిసరిగా అన్ని చేసి పెడతాం. దాదాపు దేశం మొత్తం ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో ఫలితాలపై సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ కె నారాయణ హాట్ కామెంట్ చేశారు. దేశం మొత్తం మీద మోడీ హవా కొనసాగుతోందని, 400 పైచిలకు సీట్లు సాధిస్తామని ధీమాతో ఉన్న వారికి దేశ ప్రజలు గట్టి గుణపాఠాన్ని నేర్పించారన్నారు. ఒకవేళ పొరపాటున ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీఏ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూటమి కళ్ళెం వేసేంత స్థాయిలో సీట్లు సాధించడం ఆనందదాయకమన్నారు. కేంద్రంలో మోడీ హవా 400 సీట్లు పైన వస్తాయని చెప్పేసినటువంటి గప్పాలు మొత్తం అయిపోయింది. అది మొత్తానికి నెక్ టు నెక్ వచ్చేసింది. ఒక విధంగా చెప్పాలంటే సెక్యులర్ ఫోర్సెస్కి, కాంగ్రెస్ కోటకి నేను అభివృద్ధి తెలియజేస్తున్నాను. ఒకవేళ గవర్నమెంట్ పొరపాటున బీజేపీ ఫామ్ చేసినా కూడా ఆ గవర్నమెంట్ కంట్రోల్ చేసే సత్తా ప్రతిపక్షాలకు ఉండేటువంటి అవకాశం ఉంది. దీన్ని నేను ఒక విధంగా నైతిక విజయంగా ఇండియా కూటమికి, నైతిక అపజయంగా ఎన్డీఏ కూటమిని చూస్తూ ఉన్నాను. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ 5 ఏళ్లుగా సంక్షేమ పథకాలు పేట వేసుకుంటూ పోయింది. అదే సందర్భంలో రాజకీయ పాలన అస్తవ్యస్తం చేసింది. మామూలు రాజకీయ పార్టీలకు ఉండాలి. ఆ విధంగా కూడా ఒక శత్రుత్వ వైఖరి తీసుకొని దాన్ని నెగిటివ్ యాంగిల్ చేసి ఎన్ని సంక్షేమ కార్యక్రమం చేసినా కూడా నువ్వు రాజకీయాల్లో నెగిటివ్ యాంగిల్ ఉంది కాబట్టి నేను ఓడించిన తప్ప కాదే కాదు. లేకపోతే దేశం మొత్తం మీదుగా మీరు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎవరు ఇవ్వలేదు. ఎందుకు ఓడిపోయారు? ఎందుకు 23 గతం టీడీపీ కోసం మీకు 16 వస్తూ ఉంది. మీరు అర్థం చేసుకుంటే రాజకీయాలు ఉండాలా, మీరు నియంతృత్వం పోకడా, అహంభావం పోకడా, అవినీతి, భూ సమస్య ఇవన్నీ చుట్టుకుంది, కక్షాధించారు కాబట్టి గుణపాటు చెప్పింది. గెలిచినటువంటి టీడీపీ కూటమికి నేను అభినందన తెలియజేస్తున్నాను. మీరు గతంలో చేసేటువంటి పొరపాటు చేయకుండా, జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పనులు చేయకుండా మళ్ళీ సానుకూల వైపు ఆలోచించి ఆంధ్ర రాష్ట్రం డెవలప్ చేస్తే మంచిది నా ఉద్దేశం. అట్లా తెలంగాణలో కూడా బీజేపీ కాంగ్రెస్ నెక్ టు నెక్ వచ్చింది ఈక్వల్గా. టీఆర్ఎస్ కింద పడిపోయింది. అంటే టీఆర్ఎస్ బలం కుంగిపోవడం, బీజేపీ బలం పెరగడం అర్థమైపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక విధంగా ఐక్యంగా నిలబడి ఉంటే బాగుండేది. మేమే సొంతంగా చేసుకున్నామనే ఉద్దేశంతో ఏకపక్షంగా పోయారు. తమిళనాడు డిఎంకే చూడండి, అందరినీ కలుపుకొని ఎంత విజయం సాధిస్తారు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, తెలంగాణలో ఆ పద్ధతిలో ఉంటే ఇంకా విజయాలు బాగుండేది. మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసిన సందర్భంగా ఖైరతాబాద్ నియోజకవర్గం సంబరాల్లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రజలు మద్దతు నిలిచారని, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీగా గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు మరియు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ బీజేపీ గెలవడంతో పట్టణంలో బాణసంచా స్వీట్స్తో సంబరాలు చేసుకున్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తూ అదేవిధంగా బీజేపీ ఆదరించినటువంటి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. తోట చంద్రశేఖర్ పటేల్ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. శ్రీశైలం యాదవ్, శ్రీకాంత్ రాజ్, ఏరా నరసింహగౌడ్, కనిగిరి కృష్ణగౌడ్, ఎంకన్న, పట్లోని సంగమేశ్వర్, శ్రీకాంత్, సారాకృష్ణ, సంతోష్, సంగమేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, రవి, బీజేపీ బీజేవైఎం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓటర్ మహాశైలకు భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క
మరి ఆశయాలకు అనుకూలంగా మన యొక్క మెదక్ పార్లమెంట్ నుంచి రఘునందన్ రావు గెలుపు గురించి అయితే కష్టపడే కార్యకర్తలు నాయకులు మరి విధంగా మెదక్ పార్లమెంట్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా మరి నరేంద్ర మోడీ గారికి మరి మెదక్ పార్లమెంట్ నుంచి బహుమతిగా వారికి విజయం సమకూర్చి ఏదైతే మన యొక్క ఓటర్ మహాశయులైతున్నారో వారందరికీ కూడా మరి భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రఘునందన్ గెలుపు ఈరోజు భారతదేశంలో ఒక మలుపు మన యొక్క గతంలో టైగర్ నరేంద్ర గారి యొక్క సీటు మళ్ళీ ఒక అవకాశం తీసుకొని అయితే రఘునందన్ గెలుపు మరి భారతదేశానికి అయితే నరేంద్ర మోడీ గారికి ఆనందంగా పంపించిన మెదక్ పార్లమెంటు మరి కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రజలు ఇచ్చిన తీర్పు గౌరవిస్తున్నామని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. ఓటమి అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో తనకు సహకరించిన నాయకులు కార్యకర్తలు ప్రజలందరికీ కృతజ్ఞత తెలిపారు. ఎప్పట్లాగానే ప్రజల మధ్య కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. అవకాశం కల్పించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటారని పేర్కొన్నారు. నమస్కారం. మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రజా తీర్పును శిరస వహిస్తూ ఈ రోజు మెదక్ పార్లమెంట్ పరిధిలో ఇంత పెద్ద ఎత్తు శాతం నాకు ఓట్లు వేసిన ప్రజలందరికీ కార్యకర్తలకు నాయకులకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. రేపు కూడా ఎట్లయితే నీళ్ల మధు ప్రజల మధ్యలో ప్రజలతోటే ఉంటాడు, మమేకమై ఉంటాడని ప్రజలందరూ కూడా మెదక్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి ఇచ్చినందుకు ప్రజా తీర్పును శిరస వహిస్తూ రేపు కూడా ప్రతి ఒక్క కార్యకర్తలను ప్రజల్ని అందరినీ కాపాడుకుంటూ ప్రజా సంక్షేమ పథకాలు, ఎందుకంటే ప్రజాపాలన నడుస్తుంది, ప్రజాపాలనలో ఉన్న మన ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కూడా ప్రతి పేదవాడికి అందేలా చూస్తాము. మీరందరూ కూడా ఎక్కడ, ఎందుకంటే కార్యకర్తలే ఈ రోజు ఇంత దూరం నడిపించారు, నాయకులు కూడా. ఎందుకంటే మెదక్ పార్లమెంట్ పరిధిలో ప్రతి ఒక్క బూత్ ఏజెంట్ నుంచి ప్రతి ఒక్క ఎన్ఎస్యు కార్యకర్త, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ప్రతి ఒక్క కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి ఇంత పెద్ద ఓటు శాతం పెంచినందుకు కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ రోజు ఈ మెదక్ పార్లమెంటు స్థానంలో కూడా నన్ను నిలిపినందుకు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా సోనియా గాంధీ గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పక్షపాతి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా గురించి కష్టపడ్డ ప్రతి ఒక్క నాయకులకు, నా అభిమానులకు, అదేవిధంగా ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లోక్సభ ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్ను భారీగా కుదిపివేశాయి. ఎన్డీఏకు సీట్లు 300 కంటే తగ్గడంతో పాటు బీజేపీకి పూర్తి మెజార్టీ లభించకపోవడం మార్కెట్ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇన్వెస్టర్లు అమ్మకాలు పోటెత్తించడంతో మంగళవారం సూచీలు కుప్పకూలాయి. 4 ఏళ్లలో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. దాంతో ఎగ్జిట్ పోల్స్ జోష్తో సోమవారం ఆర్జించిన లాభాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. బీఐసీ సెన్సెక్స్ ఒక దశలో 6,234.35 పాయింట్ల 8.15% వరకు క్షీణించి దాదాపు 5 నెలల కనిష్ట స్థాయి 70,234.43 వద్దకు పడిపోయింది. ఆ తర్వాత కాస్త కోలుకున్న సూచీ చివరికి 4,389.73 పాయింట్ల నష్టంతో 2 నెలలకు పైగా కనిష్ట స్థాయి 72,079.05 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 1,982.45 పాయింట్లు పతనమై 21,281.45 వద్ద పడిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందన. 3వసారి ఎన్డీఏపై విశ్వాసం ఉంచారు. ఇదొక చారిత్రక ఘట్టమని వ్యాఖ్య. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం. ఇండియా కూటమి ఫలితాలపై యావత్ కాంగ్రెస్ కార్యకర్తలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామని వెల్లడి. కిర్లంపూడి మీడియా సమావేశంలో ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన. అన్న మాట ప్రకారం తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నట్టు వెల్లడి. కడియం కావ్య గెలుపుతో కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం. మంచి మెజార్టీ పాలకుర్తి ప్రజలు అందించారన్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. భారీ మెజార్టీతో మెదక్ ఎంపీగా గెలిచిన బీజేపీ అభ్యర్థి. తన గెలుపు మెదక్ ప్రజలకు అంకితం చేస్తున్నానన్న రఘునందన్ రావు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసిన సందర్భంగా ఖైరతాబాద్లో బీజేపీ సంబరాలు. పాల్గొన్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి. స్టాక్ మార్కెట్ను భారీగా కుదిపేసిన లోక్సభ ఎన్నికల ఫలితాలు. గడిచిన 4 ఏళ్లలో ఇదే అతిపెద్ద మార్కెట్ పతనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మీరు చూస్తున్నారు S8 న్యూస్.